दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। ఓం శాంతి 22/86 अव्यक्तवाणी रिवाइज। उड़ती कला से सर्व का भला। ఎగిరే కళల వల్ల అందరికీ మేలు జరుగుతుంది। आज विशेष डबल विदेशी बच्चों को डबल मुबारक देने आए हैं। ఈ రోజు విశేషంగా డబల్ విదేశీ పిల్లలకి డబల్ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు। एक दूर देश में भिन्न भिन्न धर्म में जाते हुए भी नज़दीक भारत में रहने वाली अनेक आत्माओं से जल्दी बाप को पहचाना। ఒకటి దూరదేశంలో భిన్న భిన్న ధర్మాలలో వెళ్ళినప్పటికీ దగ్గరగా ఉన్నటువంటి భారతవాసి అనేక ఆత్మల కంటే కూడా త్వరగా తండ్రిని गुर्तिंचारू। बाप को पहचानने की अर्थात अपने भाग्य को प्राप्त करने की मुबारक। బాబాని గుర్తించడానికి మళ్ళీ తన భాగ్యాన్ని పొందిన దానికి శుభాకాంక్షలు। और दूसरी, जैसे तीव्र गति से पहचाना वैसे ही तीव्र गति से सेवा में स्वयं को लगाया। రెండో విషయం ఏంటంటే ఎంత తీవ్ర వేగంతో తండ్రిని గుర్తించారో అంతే తీవ్రగతితో స్వయాన్ని సేవలో సమర్పితము చేశారు। तो सेवा में तीव्र गति से आगे बढ़ने की दूसरी मुबारक। సేవలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే దానికి రెండో శుభాకాంక్షలు। सेवा के वृद्धि की गति तीव्र रही है और आगे भी डबल विदेशी बच्चों को विशेष कार्य अर्थ निमित्त बनना है। సేవ యొక్క వృద్ధి గతి కూడా తీవ్రంగా ఉంది। ఇక ముందు కూడా డబల్ విదేశీ పిల్లలకి పిల్లలు విశేష కార్యార్థము నిమిత్తం అవ్వాలి। भारत के निमित्त आदि रत्न विशेष आत्माओं ने स्थापना के कार्य में बहुत मजबूत फाउंडेशन बन कार्य की स्थापना की और डबल विदेशी बच्चों ने चारों ओर आवाज़ फैलाने में तीव्र गति की सेवा की और करते रहेंगे। भारत देशंలో నిమిత్తమైన ఆదిరత్నాలు విశేషాత్మలు స్థాపనా కార్యంలో చాలా గట్టి పునాది అయ్యి కర్తవ్యము చేశారు, స్థాపన చేశారు। మరి డబల్ విదేశీ పిల్లలు నలువైపులా ధ్వని వ్యాపింప చేయడంలో తీవ్ర వేగంతో సేవ చేశారు, చేస్తూనే ఉంటారు। इसलिए बाप दादा सभी बच्चों को आते ही जन्मते ही बहुत जल्दी सेवा में आगे बढ़ने की विशेष मुबारक दे रहे हैं। అందుకనే బాప్ దాదా పిల్లలందరికీ రాగానే జన్మ తీసుకోగానే త్వరితంగా సేవలో ముందుకు వెళ్ళినందుకు విశేషంగా శుభాకాంక్షలు చెప్తున్నారు। थोड़े समय में भिन्न भिन्न देशों में सेवा का विस्तार किया। కొద్ది సమయంలోనే భిన్న భిన్న దేశాలలో సేవ యొక్క విస్తారం చేశారు।
इसलिए आवाज़ फैलाने का कार्य सहज वृद्धि को पा रहा है. అందుకే ధ్వని వ్యాపింపచేసే కర్తవ్యము సహజంగా వృద్ధి పొందుతూ ఉంది. और सदा डबल लाइट बन डबल ताजधारी बनने का संपूर्ण अधिकार प्राप्त करने का तीव्र पुरुषार्थ अवश्य करेंगे. ఇంకా సదా డబల్ లైట్ అయ్యి డబల్ తాజ్ధారి అవ్వడము, మరి సంపూర్ణ అధికారము పొందడము, దీనికోసము తీవ్ర పురుషార్థము తప్పకుండా చేస్తారు. సదా డబల్ లైట్ అయ్యి డబల్ కిరీటధారిగా అవ్వడానికి, సంపూర్ణ అధికారము పొందడానికి తీవ్ర పురుషార్థము తప్పకుండా చేస్తారు. आज विशेष मिलने के लिए आए हैं. ఈరోజు విశేషంగా కలుసుకోవడం కోసము వచ్చారు. बाप दादा देख रहे हैं कि सभी की दिल में खुशी के बाजे बज रहे हैं. బాప్ దాదా చూస్తున్నారు, అందరి మనసులోనూ సంతోషం యొక్క బాజాలు మోగుతున్నాయి. बच्चों की खुशी के साज खुशी के गीत बाप दादा को सुनाई देते हैं. పిల్లల సంతోషం యొక్క రాగాలు, సంతోషం యొక్క పాటలు బాప్ దాదాకి వినిపిస్తున్నాయి. याद और सेवा में लगन से आगे बढ़ रहे हैं. స్మృతి సేవలో సంలగ్నతతో ముందుకి వెళ్తూ ఉన్నారు. याद भी है, सेवा भी है, लेकिन अभी एडिशन क्या होना है. స్మృతి కూడా ఉంది, సేవ కూడా ఉంది. ఇప్పుడు ఇంకా ఎడిషన్ ఏం చేయాలి? है दोनों ही, लेकिन सदा दोनों का बैलेंस रहे. రెండు ఉన్నాయి, కానీ సదా ఈ రెండిట్లోనూ బ్యాలెన్స్ ఉండాలి. यह बैलेंस स्वयं को और सेवा में बाप की ब्लेसिंग के अनुभवी बनाता है. ఈ బ్యాలెన్స్ స్మృతిలోనూ సేవలోనూ ఉండే బ్యాలెన్స్ స్వయాన్ని సేవలో బాబా యొక్క బ్లెస్సింగ్స్లో అనుభవిగా చేస్తుంది. బాబా యొక్క బ్లెస్సింగ్స్ పొందేటువంటి అనుభవిగా చేస్తుంది. సేవా కా ఉమంగ్ ఉత్సాహ రెహతా హై. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయి. अभी और भी सेवा में याद और सेवा का बैलेंस रखने से ज़्यादा आवाज़ बुलंद रूप में विश्व में गूंजेगा. ఇప్పుడు ఇంకా కూడా సేవలో స్మృతిలో బ్యాలెన్స్ చేసుకోవడం వలన ఇంకా ఎక్కువగా ధ్వని ప్రతిధ్వనిస్తుంది విశ్వం అంతటాను. విస్తార్ అచ్చా కియా హై. విస్తారం చాలా బాగా చేశారు. విస్తార్ के बाद क्या किया जाता है. విస్తారం చేశాక ఏం చేస్తారు? विस्तार के साथ अभी और भी सेवा का सार ऐसी विशेष आत्माएं निमित्त बनानी है जो विशेष आत्माएं भारत की विशेष आत्माओं को जगाए. విస్తారంతో పాటు ఇప్పుడు ఇంకా కూడా సేవ యొక్క సారం అటువంటి విశేష ఆత్మలను నిమిత్తంగా చేయాలి. వాళ్ళు విశేషంగా ఆ విశేషాత్మలు భారతదేశంలోని విశేషాత్మలని మేల్కొల్పాలి. अभी भारत में भी सेवा की रूपरेखा समय प्रमाण आगे बढ़ती जा रही है. ఇప్పుడు భారతదేశంలో కూడా సేవ యొక్క రూపురేఖలు సమయానుసారము ముందుకు వెళ్తూ ఉన్నాయి. नेताएं, धर्म नेताएं और साथ साथ अभिनेताएं भी संपर्क में आ रहे हैं. నేతలు, ధర్మ నేతలు, వెనువెంట అభినేతలు కూడా సంపర్కంలోకి వస్తున్నారు. बाकी कौन रहे हैं? इनका मिगिलिंदेवरू. संपर्क में तो आ रहे हैं, नेताएं भी आ रहे हैं, लेकिन विशेष राजनेताएं उन्हों तक भी समीप संपर्क में आने का संकल्प उत्पन्न होना ही है. సంపర్కంలోకైతే వస్తున్నారు, నేతలు కూడా వస్తున్నారు, కానీ విశేషంగా రాజనేతల వరకు కూడా సమీప సంపర్కంలో వచ్చేటువంటి సంకల్పము ఉత్పన్నం అవ్వవలసే ఉంది. రాజనేతలకి కూడా
సమీప సంపర్కంలోకి వచ్చేటువంటి సంకల్పము उत्पन्नम अव्ववलसे उंदी। सभी डबल विदेशी बच्चे उड़ती कला में जा रहे हो ना। डबल विदेशी पिल्ललंदरू एगरे कళల్లో వెళ్తున్నారు కదా। चढ़ती कला वाले तो नहीं हो ना, उड़ती कला है। एक्के कళలు కాదు కదా, ఎగరే కళలు కదా। उड़ती कला होना अर्थात सर्व का भला होना। ఎగరే కళలు అంటే అందరికీ మేలు జరగడం। जब सभी बच्चों की एक रस उड़ती कला बन जाएगी तो सर्व का भला अर्थात परिवर्तन का कार्य संपन्न हो जाएगा। పిల్లలందరికీ ఏకీరసంగా ఎగరే కళలు ఉన్నప్పుడు, ఎగరే కళలు మొదలైనప్పుడు అందరికీ మేలు జరుగుతుంది అనగా పరివర్తన యొక్క కార్యము సంపన్నం అవుతుంది। अभी उड़ती कला है लेकिन उड़ती के साथ స్టేజెస్ है। ఇప్పుడు ఎగరే కళలు ఉన్నాయి కానీ దాంతో పాటు भिन्न भिन्न స్టేజెస్ కూడా ఉన్నాయి। कभी बहुत अच्छी स्टेज है और कभी स्टेज के लिए पुरुषार्थ करने की स्टेज है। ఒక్కొక్కసారి చాలా మంచి స్టేజ్ ఉంటుంది, ఒక్కొక్కసారి అటువంటి స్టేజ్ నిలుపుకోవడం కోసం పురుషార్థం చేసే స్టేజ్ కూడా ఉంటుంది। सदा और मेजॉरिटी की उड़ती कला होना अर्थात समाप्ति होना। సదా మళ్ళీ మెజారిటీ పిల్లలది ఎగరే కళలు రావడము అంటే సమాప్తి అవ్వడమే। ఇప్పుడు పిల్లలందరికీ తెలుసు ఎగరే కళలే శ్రేష్టమైన స్థితి అని। उड़ती कला ही कर्मातीत स्थिति को प्राप्त करने की स्थिति है। ఎగరే కళలే కర్మాతీత స్థితిని పొందేటువంటి స్థితి। उड़ती कला ही कर्मातीत स्थिति को प्राप्त करने की स्थिति है। ఎగరే కళలే कर्मातीत स्थितिని పొందే స్థితి। उड़ती कला ही देह में रहते देह से न्यारी और सदा बाप और सेवक में प्यारेपन की स्थिति। ఎగరే కళలే దేహంలో ఉంటూ దేహానికి అతీతంగా సదా బాబాకి సేవకి ప్రియంగా ఉండేటువంటి स्थिति। उड़ती कला ही विधाता और वरदाता स्टेज की स्थिति है। ఎగిరే కళలే सदा विधाता वरदाता యొక్క స్థితి। उड़ती कला ही चलते फिरते फरिश्ता व देवता दोनों रूप का साक्षात्कार कराने वाली स्थिति है। ఎగిరే కళలే నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిష్తా దేవతా రెండు స్వరూపాలు సాక్షాత్కారం చేయించేటువంటి స్థితి। उड़ती कला सर्व आत्माओं को भिखारीपन से छुड़ाए बाप के वर्षे के अधिकारी बनाने वाली है। ఎగరే కళలే సర్వాత్మలను భికారితనం నుంచి విడిపించి బాబా వారసత్వానికి అధికారిగా చేస్తుంది। सभी आत्माएं अनुभव करेगी कि हम सब आत्माओं के इष्ट देव व इष्ट देवियाँ व निमित्त बने हुए जो भी अनेक देवताएं हैं सभी इस धरती पर अवतरित हो गए हैं। ఆత్మలందరూ అనుభవం చేసుకుంటారు మా అందరి ఇష్టదేవతలు ఇష్టదేవీలు లేదా నిమిత్తమై ఉన్నటువంటి అనేక మంది దేవతలు ఇప్పుడు ఈ ధరణి పైన అవతరించారు। सतयुग में तो सब सद्गति में होंगे लेकिन इस समय जो भी आत्माएं हैं सबके सद्गति दाता हो। సత్యయుగంలోనైతే అందరూ సద్గతిలోనే ఉంటారు కానీ ఈ సమయంలో ఉన్నటువంటి ఆత్మలందరూ మీరు సర్వాత్మలకి సద్గతి దాతలు। ఏదైనా డ్రామా సమాప్తం అయిపోయినప్పుడు అంతిమంలో యాక్టర్స్ అందరూ స్టేజ్ పైన ఎదురుగా వస్తారు। तो अभी कल्प का ड्रामा समाप्त होने का समय आ रहा है। మరి ఇప్పుడు ఈ కల్పం యొక్క డ్రామా సమాప్తమయ్యే సమయము సమీపంగా వస్తూ ఉంది। सारी विश्व की आत्माओं को चाहे स्वप्न में चाहे एक सेकंड की झलक में चाहे प्रत्यक्षता के चारों ओर के आवाज़ द्वारा यह जरूर साक्षात्कार होना है कि इस ड्रामा के हीरो पाठधारी स्टेज पर प्रत्यक्ष हो गए। విశ్వంలోని ఆత్మలందరికీ స్వప్నంలో కానీ ఒక క్షణం వెలుగు ద్వారా కానీ
ప్రత్యక్షత యొక్క నలువైపుల ధ్వని ద్వారా కానీ తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. ఈ డ్రామాలోని హీరో పాత్రధారులు స్టేజ్ పైకి వచ్చేశారు అని. ధర్తీ కే సితారే ధర్తీ పర్ ప్రత్యక్ష హో గయే. ఈ భూమి మీద సితారాలు భూమి మీద ప్రత్యక్షం అయిపోయారు అని. సాక్షాత్కారము తప్పకుండా అవుతుంది. సబ్ అప్నే అప్నే ఇష్టదేవ్ కో ప్రాప్త్ కర్ బహుత్ ఖుష్ హోంగే. అందరూ తమ తమ ఇష్టదేవతల్ని పొంది చాలా సంతోషిస్తారు. సహారా మిలేగా, ఆధారం కూడా దొరుకుతుంది. డబల్ విదేశీ భీ ఇష్టదేవియో మే హైనా. డబల్ విదేశీలు కూడా ఇష్టదేవిలు ఇష్టదేవతలలో ఉన్నారు కదా. ఏ గోల్డెన్ జూబ్లీ వాళ్ళే హే, లేదంటే గోల్డెన్ జూబ్లీ వాళ్ళు మాత్రమే ఉన్నారా? ఆప్ భీ ఉస్మే హో యా దేఖ్నే వాలే హో. మీరు కూడా ఇష్టదేవతలు ఇష్టదేవిలలో ఉన్నారా, లేకపోతే ఊరికనే చూసే వాళ్ళలో ఉన్నారా? జైసే అభి గోల్డెన్ జూబ్లీ కా దృశ్య దేఖా. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ యొక్క దృశ్యం చూశారు కదా. యహతో ఏక్ రమణీక్ పార్ట్ బచాయా. ఇది కేవలం ఒక రమణీయమైన పాత్ర చేశారు. లేకిన్ జబ్ ఫైనల్ దృశ్య హోగా ఉస్మే తో ఆప్ సాక్షాత్కార్ कराने वाले होंगे या देखने वाले होंगे. కానీ ఫైనల్ దృశ్యం ఉన్నప్పుడు అప్పుడైతే మీరు సాక్షాత్కారం చేయించేవాళ్ళుగా ఉంటారా, చూసేవాళ్ళుగా ఉంటారా? ఎలా ఉంటారు? హీరో యాక్టర్స్ కదా మీరు. ఇప్పుడు ఇమర్జ్ చేసుకోండి ఆ అంతిమ దృశ్యము ఎలా ఉంటుంది అని. ఆ అంతిమ దృశ్యం కోసమే ఇప్పటి నుండి త్రికాలదర్శి అయ్యి చూడండి. ఎంత సుందర దృశ్యం ఉంటుంది, మేము ఎంత సుందరంగా ఉంటాము అని. సజే సజాయే దివ్య గుణమూర్తి ఫరిష్తే సో దేవతా. इसके लिए अभी से अपने को सदा फरिश्ते रूप की स्थिति का अभ्यास करते हुए आगे बढ़ते चलो. మేము ఎంత అందంగా ఉంటామో అలంకరించబడినటువంటి ఫరిష్తాసు దేవతా స్వరూపాలు. దానికోసమని ఇప్పటి నుండే స్వయాన్ని సదా ఫరిష్తా రూపం యొక్క స్థితిలో అనుభవం చేస్తూ అభ్యాసం చేస్తూ ముందుకి వెళ్ళండి. 4 విశేషమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. జ్ఞానమూర్తులు, నిరంతర స్మృతిమూర్తులు, సర్వ దివ్యగుణమూర్తులు. ఒక్క దివ్యగుణం తక్కువ ఉన్న 16 కళల సంపూర్ణులు అనబడరు. 16 కళలు సర్వ और సంపూర్ణ, यह तीनों की महिमा है. 16 కళలు అంటే సర్వగుణాలు 16 కళలతో సంపూర్ణులు. ఈ మూడిటికి మహిమ ఉంది. సర్వగుణ సంపన్న कहते हो. సర్వగుణ సంపన్నులని అంటారు. సంపూర్ణ నిర్వికారి అని అంటారు. 16 కళల సంపూర్ణులని అంటారు, సంపన్నులని అంటారు. సర్వగుణ సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారి, 16 కళల సంపన్నులు. ఈ 3 విశేషతలు కావాలి. 16 కళలు అనగా సంపన్నంగా కూడా కావాలి, సంపూర్ణంగా కూడా కావాలి, అన్నీ కావాలి. అందుకే చెకింగ్ చేయండి. చెప్పాను కదా, ఈ సంవత్సరము చాలా కాలం యొక్క లెక్క జమ అయ్యేటువంటి సంవత్సరం. తర్వాత చాలా కాలం యొక్క లెక్క సమాప్తం అయిపోతుంది. మళ్ళీ కొద్ది కాలం యొక్క లెక్కలోకి వచ్చేస్తుంది. చాలా కాలం లెక్క కాదు. 86లో బాబా చెప్తున్నారు, బహుత్ కాల్ కా హిసాబ్. చాలా కాలం అన్నదాని లెక్క ఈ సంవత్సరం ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అంటున్నారు. బహుత్ కాల్కి పురుషార్థకి లైన్ మే ఆ జాओ. అందుకే మీరంతా చాలా కాలం పురుషార్థం యొక్క లిస్టులోకి లైన్లోకి వచ్చేయండి. తभी बहुत काल का राज्य भाग्य प्राप्त करने के अधिकारी बनेंगे. అప్పుడే మీరు చాలా కాలం యొక్క రాజ్యభాగ్యాన్ని పొందడానికి అధికారిగా అవుతారు. 2-4 जन्म भी कम हुआ तो बहुत काल की गिनती नहीं होगी. 1-2 జన్మలు తగ్గినా కూడా చాలా కాలం అన్న లెక్కలోకి రారు. पहला जन्म हो और पहला प्रकृति का श्रेष्ठ सुख हो.
మొదటి జన్మ ఉండాలి, మొదటి ప్రకృతి యొక్క శ్రేష్టమైన సుఖము ఉండాలి. 1 1 1 హో, సబ్మే 1 హో, 1 1 1 ఉండాలి, అన్నిట్లో 1 ఉండాలి. ఉస్కే లియే క్యా కర్నా పడేగా, దానికోసం ఏం చేయాలి మరి? సేవ కూడా నంబర్ 1, స్థితి కూడా నంబర్ 1. అప్పుడే కదా 1 1లోకి వస్తారు. మరి సత్యయుగం ఆదిలో వచ్చేవాళ్ళు నంబర్ 1 ఆత్మతో పాటు పార్ట్ చేసేవాళ్ళు, నంబర్ 1 జన్మలో పాత్ర చేసేవాళ్ళు. స్వయం కూడా సంవత్సరం కూడా ఆరంభము మీరే చేస్తారు కదా. పహలే జన్మ వాలే హీ పహలీ తారీఖ్ పహలా మాస్ పహలా సంవత్ షురూ కరేంగే. మొట్టమొదటి జన్మలో వచ్చేవాళ్ళే మొట్టమొదటి తారీఖు సంవత్సరము, మొట్టమొదటి తారీఖు మాసము సంవత్సరము ప్రారంభిస్తారు కదా. మరి డబుల్ విదేశీలు నంబర్ 1లో వస్తారు కదా. అచ్చా, ఫరిష్తా డ్రెస్ వేసుకోవడం వస్తుంది కదా, అది మెరిసే డ్రెస్. ఈ స్మృతి స్వరూపంగా అవ్వడము అనగా ఫరిష్తా డ్రెస్ ధారణ చేయడము అంటే నేను లైట్ శరీరంలో ఉన్నాను, లైట్ శరీరధారినై ఉన్నాను అన్న స్మృతి స్వరూపం అవ్వడమే ఫరిష్తా డ్రెస్ ధారణ చేయడం. మెరిసే వస్తువు దూరం నుంచే ఆకర్షిస్తుంది కదా. మరి ఈ ఫరిష్తా డ్రెస్ అనగా ఫరిష్తా స్వరూపము దూరాల వరకు ఆత్మల్ని ఆకర్షిస్తుంది. అచ్చా, ఈరోజు యూకే వాళ్ళ టర్న్. యూకే వాళ్ళ విశేషత ఏమిటి? లండన్ని సత్యయుగంలో కూడా రాజధానిగా చేసుకుంటారా, కేవలం పిక్నిక్ ప్లేస్గా చేసుకుంటారా? యునైటెడ్ కింగ్డమ్ కదా, అక్కడ కూడా కింగ్డమ్ తయారు చేస్తారా? కేవలము కింగ్స్ వెళ్ళి అక్కడ షికార్కి వెళ్ళి వస్తారా? అయినా కూడా పేరైతే కింగ్డమ్ అని ఉంది కదా, యునైటెడ్ కింగ్డమ్. మరి ఈ సమయంలో సేవ యొక్క కింగ్డమ్ ఉంది కదా. మొత్తం విశ్వానికి సేవ యొక్క రాజధాని అయితే నిమిత్తంగా ఉంది కదా, అందుకని కింగ్డమ్ అనే పేరు సరిగానే ఉంది. అందరినీ యునైట్ చేసేటువంటి కింగ్డమ్ అది. ఆత్మలందరినీ బాబాతో కల్పించేటువంటి రాజధాని అది. యూకే వాళ్ళని బాబ్ దాదా అంటారు, ఓకేగా ఉండేవాళ్ళు అని. యూకే అనగా ఓకేగా ఉండేవాడు. ఎప్పుడు ఎవరిని అడిగినా ఓకే అంటారు కదా. బాగానే ఉన్నా అలా అంటారా? దీర్ఘంగా శ్వాస తీసుకొని బాగానే ఉన్నాం అంటారా? నిజంగా బాగున్నప్పుడు ఏమంటారు? ఓకే అంటారు. ఓకే అనడంలో కూడా తేడా ఉంటుంది. నిజంగా సరిగ్గా ఉన్నప్పుడు ఓకే అనడము, ఏదో ఓకే అని చెప్పడము, రెండిట్లో తేడా ఉంటుంది కదా. మరి సత్యయుగి రాజధాని సేవ యొక్క రాజధాని. ఈ సేవ యొక్క రాజధానిలో రాజ్యసత్తా అనగా రాయల్ ఫ్యామిలీ యొక్క ఆత్మలు తయారయ్యేటువంటి ప్రేరణ నలువైపులా వ్యాపించాలి. మరి రాజధానిలో రాజ్యాధికారిగా చేసేటువంటి రాజ్యస్థానం అయ్యింది కదా. అందుకే బాప్ దాదా ప్రతి దేశం యొక్క విశేషతని విశేష రూపంతో గుర్తు చేస్తారు. మరి విశేషతతో సదా ముందుకి తీసుకువెళ్తారు. బాప్ దాదా బలహీనతలు చూడరు, కేవలం సైగ చేస్తారు. బహుత్ అచ్చే అచ్చే कहते कहते बहुत अच्छे हो जाते हैं. చాలా మంచి అని అంటూ మంచిగా అయిపోతారు కదా. एक तो पहले कमज़ोर होते हैं, दूसरा कोई कह देता है तो मूर्छित हो जाते हैं. ఒకటి ముందు బలహీనం అయిపోతారు, మరి ఎవరైనా అన్నప్పుడు మూర్ఛపోతారు కూడా. ఎలాంటి మూర్ఛపోయిన వాళ్ళని కూడా శ్రేష్ఠ స్మృతి విశేషతల యొక్క స్మృతి అనే సంజీవని మూలిక తినిపిస్తే మూర్ఛితులైన వాళ్ళు కూడా స్పృహలోకి వస్తారు. సంజీవని మూలిక అందరి దగ్గర ఉంది కదా. సంజీవని మూలిక ఏంటి? శ్రేష్ఠ స్మృతి విశేషతల యొక్క స్మృతి, ఇది సంజీవని మూలిక. మరి విశేషతల యొక్క స్వరూపము దర్పణము వాళ్ళ ముందు పెట్టండి. ఎందుకంటే ప్రతి బ్రాహ్మణాత్మ విశేషమైన వాళ్ళే. కోట్లలో కొద్ది మంది కదా, మరి విశేషమైన వాళ్ళే కదా. కేవలం ఆ సమయంలో తన విశేషతని మర్చిపోతారు అంతే.
ఆ విశేషతని స్మృతి ఇప్పిస్తే విశేషాత్మగా అయిపోతారు. ఎంతగా విశేషతని వర్ణన చేస్తే వాళ్ళకి స్వయానికి స్వయం తన బలహీనత స్పష్టంగా అనుభవం అవుతుంది. మీరు బలహీనతని అర్థం చేయించవలసిన అవసరము ఉండదు. మీరు ఎవరికైనా బలహీనతలు వర్ణిస్తే వాళ్ళు దాచుకుంటారు, తప్పించుకుంటారు, అలా లేదు ఇలా లేదని. మీరు విశేషతలు చెప్పండి, అప్పుడు బలహీనతలు వాటంతటవే అనుభవం చేసుకోకపోతే పరివర్తన కూడా పొందలేరు. ఇంకా జబ్ తక్ కమ్జోరీ స్వయం హి అనుభవం నా కరే, బలహీనతని తనకు తానుగా అనుభవం చేసుకోనంత వరకు పరివర్తన కూడా చేయలేరు. మీరు 50 సంవత్సరాలు శ్రమ చేస్తూ ఉన్నా సరే, అందుకే ఈ సంజీవని మూలికతో మూర్ఛితులైన వాళ్ళని స్పృహలోకి రప్పించి ఎగిరే కళల్లోకి తీసుకువెళ్ళండి, ఎగరండి, ఎగిరించండి. ఇదే యూకే వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. సంజీవని మూలికతో మూర్ఛితులకి స్పృహ రప్పించండి, ఎగరండి, ఎగిరించండి. ఇది యూకే వాళ్ళు చేస్తున్నారు కదా. అచ్చా, లండన్ से और స్థానం पर कितने गए हैं? లండన్ నుంచి వేరు వేరు స్థానాలకి ఎంతమంది వెళ్ళారు? ఆస్ట్రేలియా కూడా వృద్ధి చేశారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళారు? జ్ఞాన గంగలు ఎంత దూరం ప్రవహిస్తే అంత మంచిది. యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి? అందరూ వాళ్ళ సంఖ్య చెప్పారు. వృద్ధి పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకేదైనా విశేషమైన స్థానం ఉండిపోయిందా అంటే చాలా ఉన్నాయి అంటున్నారు. అచ్చా, దానికి కూడా ప్లాన్ తయారు చేస్తున్నారు కదా. విదేశాల వాళ్ళకి లిఫ్ట్ ఉంది, చాలా సహజంగా సెంటర్స్ తెరవగలుగుతారు. లౌకిక సేవ కూడా చేస్తారు, అలౌకిక సేవ కూడా చేస్తారు. అలౌకిక సేవకి కూడా నిమిత్తము అవ్వగలుగుతారు. భారతదేశంలో ఆహ్వానం ఇచ్చినప్పుడే సెంటర్ స్థాపన చేసే విశేషత ఉంది. కానీ విదేశాల్లో స్వయం ఆహ్వానము స్వయానికి ఇస్తారు. निमंत्रण इच्छेवाళ్ళు కూడా निमंत्रण देने वाले भी खुद और पहुंचने वाले भी खुद. तो यह भी सेवा में वृद्धि सहज होने की एक लिफ्ट मिली हुई है. ఆహ్వానించేది మీరే, వెళ్ళి సేవ చేసేది మీరే. ఇది కూడా సేవలో వృద్ధి సహజంగా అవ్వడానికి ఒక లిఫ్ట్ దొరికింది. ఎక్కడికి వెళ్ళినా ఒకరిద్దరు కలిసి అక్కడ స్థాపనకి నిమిత్తం అవ్వచ్చు, అవుతూ ఉంటారు. ఇది డ్రామా అనుసారం గిఫ్ట్ అనుకోండి, లిఫ్ట్ అనుకోండి, లభించింది. ఎందుకంటే కొద్ది సమయంలో సేవని సమాప్తి చేయాలంటే తీవ్ర వేగంతో చేయాలి, అప్పుడే సమయానికి సమాప్తి అవుతుంది. భారతదేశం యొక్క విధి విదేశాల యొక్క విధిలో తేడా ఉంది. అందుకే విదేశాలలో తొందరగా వృద్ధి అవుతూ ఉంటుంది కూడా. ఒక రోజులో చాలా సెంటర్స్ తెరవచ్చు. నలువైపులా విదేశాలలో నిమిత్తమైన వాళ్ళు విదేశీయులకి కూడా సేవక ఛాన్స్ ఉంది. భారతదేశంలో వాళ్ళకి చూడండి వీసా కష్టంగా దొరుకుతుంది. అందుకే ఈ ఛాన్స్ అక్కడ ఉండేవాళ్ళే అక్కడ సేవకి నిమిత్తం అవుతారు. అందుకే సేవక ఛాన్స్ ఉంది. సో ఫాస్ట్ వెళ్ళడానికి ఇది కూడా ఒక ఛాన్స్. సేవక ఛాన్స్ కూడా ఫస్ట్ దొరికింది. అందుకే ఆరోపణ కూడా ఇంకా చేయడానికి లేదు, మేము వెనకాల వచ్చాము, మాకు ఛాన్స్ లేదు అని. లాస్ట్లో వచ్చే వాళ్ళకి కూడా ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, విశేషంగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ సేవాధారి. అందరూ సేవాధారిలా లేదంటే సెంటర్లో ఉండేటువంటి సేవాధారిలా? సెంటర్లో ఉండేవాళ్ళు సేవాధారులా? ఎక్కడైనా ఉండొచ్చు, సేవ లేకుండా విశ్రాంతి రాదు కదా. సేవయే విశ్రాంతి, సేవయే నిద్ర. విశ్రాంతిగా నిద్రపోవడమే జీవితం అని అంటారు.
నిశ్చింతగా నిద్రపోవడం జీవితం అని అంటారు. కానీ మనకి సేవే విశ్రాంతి, సేవే నిద్ర అనుకోవచ్చు, సేవే బంగారం అనుకోవచ్చు. సేవ లేకపోతే విశ్రాంతి లేదు. చెప్పాను కదా, సేవ అంటే కేవలము వాక్కు ద్వారా చేసేదే కాదు, ప్రతి క్షణము సేవే. ప్రతి సంకల్పంలోనూ సేవ ఉంది. ఎవరు కూడా ఈ విధంగా చెప్పడానికి లేదు. భారతవాసీలు కావచ్చు, విదేశాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా బ్రాహ్మణులు సేవకు ఛాన్స్ లేదు అని చెప్పడానికి లేదు. అనారోగ్యంతో ఉంటే కూడా మనసా సేవ చేయొచ్చు. వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయొచ్చు. వైబ్రేషన్స్ వ్యాపింప చేసే సేవ చేయొచ్చు. ఏ రకమైన సేవ అయినా చెయ్యండి, కానీ సేవలోనే ఉండండి. సేవే జీవితము. బ్రాహ్మణులు అంటేనే అర్థము సేవాధారి. అచ్చా, సదా ఎగిరే కళలు సర్వ ఆత్మలకి మేలు చేసేటువంటి స్థితిలో ఉండే వాళ్ళకి, ఎగిరే కళలతో సర్వ ఆత్మలకి మేలు చేసే స్థితిలో ఉండే వాళ్ళకి, సదా స్వయాన్ని ఫరిష్తాగా అనుభవం చేసుకునే వాళ్ళకి, సదా విశ్వం ముందు ఇష్టదేవత రూపంలో ప్రత్యక్షమయ్యే వాళ్ళకి, దేవాత్మలు సదా స్వయాన్ని విశేష ఆత్మలుగా భావించి ఇతరులకు కూడా విశేషతకు అనుభవం చేయించేవాళ్ళు. అటువంటి విశేష ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు. నమస్తే. పాటిల్తో బాబా మాట్లాడుతున్నారు. సదా స్వయాన్ని కర్మయోగిగా అనుభవం చేస్తున్నారా? కర్మయోగి జీవితము అనగా ప్రతి కార్యము చేస్తూ స్మృతి యాత్రలో సదా ఉండాలి. ఈ శ్రేష్ఠ కార్యము శ్రేష్టమైన బాబా పిల్లలే చేస్తారు, సదా సఫలం అవుతారు కూడా. మీరంతా కర్మయోగి ఆత్మలు కదా. కర్మలో ఉంటూ అతీతంగా ప్రియంగా సదా ఈ అభ్యాసంతోనే స్వయాన్ని ముందుకి తీసుకువెళ్ళాలి. స్వయంతో పాటు విశ్వం యొక్క బాధ్యత అందరిపైన ఉంది. కానీ ఇదంతా స్థూలమైన సాధనాలు. కర్మయోగి జీవితం ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఇదే అతి ప్రియమైన జీవితము. సేవ కూడా ఉండాలి, ఖుషి కూడా ఉండాలి. రెండు వెనువెంట బాగున్నాయి కదా. గోల్డెన్ జూబ్లీతో అందరూ చేసుకున్నారు. గోల్డెన్ అంటే సత్వప్రధాన స్థితిలో ఉండేవాళ్ళు. సదా స్వయాన్ని ఈ శ్రేష్ఠ స్థితి ద్వారా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. అందరూ సేవ అయితే చక్కగా చేశారు కదా. సేవక ఛాన్స్ కూడా ఇప్పుడే దొరుకుతుంది. ఆ తర్వాత ఈ ఛాన్స్ కూడా సమాప్తం అయిపోతుంది. మరి సదా సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. అచ్చా, ఓం శాంతి. వరదానం. బాబా ఛత్రఛాయ అనుభవం ద్వారా విఘ్న వినాశకులనే డిగ్రీ తీసుకునేటువంటి అనుభవిమూర్తులు అవ్వండి. బాబా తోడున్న చోట ఎవరు ఏమీ చేయలేరు. ఈ తోడు యొక్క అనుభవమే ఛత్రఛాయ అయిపోతుంది. బాబ్దాదా పిల్లల్ని సదా రక్షిస్తూనే ఉంటారు. పేపర్ వస్తుంది మిమ్మల్ని అనుభవిగా చేయడానికి. అందుకే ఎల్లప్పుడూ అర్థం చేసుకోండి, ఈ పేపర్ అనేది క్లాస్లో ముందుకు తీసుకువెళ్ళడానికి వస్తుంది అని, క్లాస్ పెంచడానికి వస్తుందని. దీంతో సదాకాలికంగా విఘ్న వినాశకులనే డిగ్రీ మరి అనుభవీమూర్తి అయ్యేటువంటి వరదానము దొరుకుతుంది. పేపర్ రావడం వల్ల సదా విఘ్న వినాశకులుగా అయ్యే డిగ్రీ, అనుభవీమూర్తులుగా అయ్యే వరదానము లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొద్దిగా అల్లరి చేసినా, విఘ్నాలు వేసినా కానీ నెమ్మదిగా వాళ్ళు కూడా చల్లబడిపోతారు. స్లోగన్ ఏంటంటే, సమయానికి సహయోగి అయ్యేవాళ్ళు వాళ్ళకి 1 కోటి రెట్లు ఫలితము వస్తుంది. సమయానికి సహయోగిగా అయ్యే వాళ్ళకి 1 కోటి రెట్లు ఫలితము వస్తుంది. ఓం శాంతి.
दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण। समर्पण। जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण। अपने है देने के काबिल दाता विधाता को क्या दे सकेंगे। किए तूने हम पर है एहसान इतने के जीवन भी देकर चुका ना सकेंगे, कि जीवन भी देकर चुका ना सकेंगे। ये मैंपन मेरापन ये तखपन ये जीवन ये संकल्प हर बोल अर्पण है धड़कन। विश्वास बल है भरोसा तू बाबा संसार साकार सपना। अगर टूटती सांस काम आए तेरे अहो भाग्य जीवन बने धन्य अपना। यही एक अरमा है दिल में हमारे कि हम में दिखे तू बने सदर्पण। प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण।